హలో ఫ్రెండ్స్, పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 20వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, 22,500 దాటింది, 23,000 దాటింది. ఏకంగా ఏంటంటే ఇప్పుడు 23,200 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. మనం మార్నింగ్ అనుకున్నాం 23,100 దాకా వెళ్ళొచ్చు, అప్ సైడ్ అట్లీస్ట్ టెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి, ఎందుకంటే బుల్లిష్గా ఉంది కాబట్టి సెంటిమెంట్. మరోవర్ ఏంటంటే ఇండియా విక్స్ అనేది 5% దాకా పడిపోయింది. సో ఇండియా విక్స్ పడిపోతుందంటే రెండు విషయాలు, ఒకటేమో ఇండియన్ మార్కెట్ స్టేబుల్, రెండోది వచ్చేసరికి బుల్లిష్ సెంటిమెంట్లో మార్కెట్స్ అనేది ఉంటాయని చెప్పేసి అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్, బిగ్ ప్లేయర్స్ ఏ విధంగా పొజిషన్స్ తీసుకున్నారని చూసే ముందు ఒకసారి సెక్టర్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూసినట్టయితే కన్జంప్షను, ఆయిల్ గ్యాసు, ఆటోమొబైల్, కన్స్యూమర్ గూడ్స్, ఐటీ ఆ సిగ్నిఫికెంట్ రైజ్తో క్లోజ్ అయినాయి. అయితే పిఎస్యూ బ్యాంకు, ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రైవేట్ బ్యాంక్స్ ఈరోజు కొద్దిగా డ్రాగ్ చేసినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ 100% సెక్టార్స్ మొత్తం కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇంతకుముందు అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి మనకి న్యూస్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఆ టైంలో కూడా కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లైక్ పాలీక్యాబ్, హ్యావెల్స్, కేఏ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా హెవీగా పడిపోయినాయి. బట్ ఈరోజు చూస్తే 13 to 15% అనేది మళ్ళీ పడిపోవడం అనేది జరిగింది. దానికి గల కారణం ఏంటంటే అదానీ ఎంటర్ప్రైజెస్ ఒక అనుబంధ సంస్థ ఉంది, అంటే సబ్సిడరీ. వాళ్ళు ప్రణీత కేబుల్స్ అనే కంపెనీతో జాయింట్ వెంచర్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నారు. సో ఇండైరెక్ట్ ఏంటంటే ప్రీవియస్గా అల్ట్రాటెక్ కంపెనీ అనేది ఎంటర్ అవుతుంది, దానివల్ల కాంపిటీషన్ వస్తుంది. మళ్ళీ అగైన్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు కూడా ఈ యొక్క కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు. దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్స్ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఈ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఇక ఐటీ స్టాక్స్ ఈరోజు అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి. ముఖ్యంగా పవల్ గారు ఏంటంటే గ్రోత్ అనేది గ్యారంటీగా తీసుకొస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే 2 రేట్ కట్ల గురించి కూడా ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకని ఐటీ సెక్టర్ కొద్దిగా గ్రీన్లో అయితే ట్రేడ్ అయింది. గవర్నమెంట్ సపోర్ట్తో పనిచేస్తున్న IREDA అనే కంపెనీ ఈరోజు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ పాజిటివ్గా కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు 1247 కోట్లు అనేది పర్పెట్యువల్ బాండ్స్ ద్వారా సమీకరించనున్నారు, అంటే ఫండ్ అనేది రైజ్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నార్మల్ బాండ్స్ ఏంటంటే ఎక్స్పైరీ ఉంటుంది, అంటే ఎక్స్పైరీ కాదు, మెచ్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 year మెచ్యూరిటీకి తీసుకున్నాను అనుకోండి, 1 year అయిపోగానే మనకి వాళ్ళకి అయిపోతుంది. ఈలోపు 1 year వాళ్ళు ఏం చేస్తుంటారంటే కూపన్ రేట్ ప్రకారం మనకి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. బట్ ఈసారి ఏంటంటే ఈ కంపెనీ క్యాన్సిల్ చేసేదాకా మెచ్యూరిటీ డేట్ అనేది లేదు. మేబీ 1 year అవ్వచ్చు, 10 year అవ్వచ్చు, 20 year అవ్వచ్చు, 100 years అవ్వచ్చు. సో ఇట్లా మెచ్యూరిటీ లేకుండా ఇచ్చే బాండ్స్ని పర్పెట్యువల్ బాండ్స్ అంటారు. అటువంటి బాండ్స్ అనేది ఇచ్చి 1247 కోట్లు అనేది సమీకరించడానికి వీళ్ళు ప్లాన్ చేశారు. డెఫినెట్గా వీళ్ళ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేది స్ట్రెంత్ అవుతుంది కాబట్టి ఈ కంపెనీ పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది. కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. అయితే FIS ఈ మధ్యకాలంలో మనం అనుకుంటున్నాం కదా, చాలామంది FIS ఎగ్జిట్ అవుతున్నారు. బట్ ఏ సెక్టార్లో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అనేది మనం చూసుకున్నట్లయితే ఐటీ సెక్టారు, FMCG, ఆటో, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాళ్ళు ఎక్కువగా సెల్లింగ్ అనేది చేస్తున్నట్టు డేటా అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక IGL, MGL షేర్స్ వచ్చేసరికి ఒకనొక టైంలో గవర్నమెంట్ సబ్సిడీ తగ్గిస్తుందని చెప్పేసి చెప్పడం, అక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా పడిపోయింది. బట్ ఈరోజు 3% దాకా పెరగడం అనేది జరిగింది. ఎందుకంటే యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు కొన్ని పాజిటివ్ అంశాలు అనేది చెప్పారన్నమాట. ముఖ్యంగా CNG ఓరియంటెడ్గా ఏదైతే ఈ బిజినెస్ ఉందో ఫాస్ట్గా గ్రో అవడానికి చాలా ఛాన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ కవరేజ్ చేయటం అందుకు దోహదపడిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాపర్కి ఈ మధ్యకాలంలో ఏంటంటే సిగ్నిఫికెంట్గా డిమాండ్ అనేది క్రియేట్ అయింది. అందుకే కాపర్ ప్రైసెస్ అనేది కమోడిటీస్లో పెరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం చూసుకున్నట్లయితే హిందుస్థాన్ కాపర్ షేర్ కూడా ఈరోజు సిగ్నిఫికెంట్గా 6% పైన రైజ్ అవ్వడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఈ ట్రంప్ గారి టారిఫ్ వార్ ఏదైతే ఉందో దీనివల్ల ప్రైసెస్ అనేది ఇంకా పెరుగుతాయి అన్న కాన్సెప్ట్లో ఏంటంటే ముందుగానే ఈ స్టాక్స్ అనేది సిగ్నిఫికెంట్ డిమాండ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్స్ వచ్చేసరికి ఈరోజు 14% దాకా పెరగడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ బులిష్గా స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్క స్టాకు 5%, 10%, 20% ఈజీగా పెరిగిపోతుంది. ఓకే, సో ఒకవేళ రోజు 2% పడుతూ ఉందనుకోండి, ఈ స్టాకు 1 dayలో 14 days లాసెస్ అనేది కవర్ చేసింది అనమాట. దట్ ఈస్ కాల్డ్ బుల్ ర్యాలీ. ఎనీహౌ ఈ యొక్క స్టాక్ అయితే ప్రస్తుతానికి వెరీ సిగ్నిఫికెంట్ బుల్లిష్ మోడ్లో ఉంది. డిఫెన్స్కి సంబంధించిన GRSE, HAL, భారత్ డైనమిక్స్ షేర్స్ అనేది ఈ మధ్యకాలంలో సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి. దానికి గల కారణాలు ఏంటంటే ఒకటి వచ్చేసరికి ప్యూర్ డిమాండ్ అనేది ఉంది జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల. ఎందుకంటే మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం కాబట్టి మనకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది, మనకి ఇన్ ద సెన్స్ డిఫెన్స్ కంపెనీస్కి. అట్ ద సేమ్ టైం ఏంటంటే జర్మనీ కూడా వాళ్ళ యొక్క డిఫెన్స్ స్పెండింగ్ అనేది ఎక్స్పాండ్ చేసింది అనమాట. సో డెఫినెట్గా కొన్ని ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఎనీహౌ ఇక్కడ ఏంటంటే జియో పొలిటికల్ అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం అనేది కనిపిస్తూ ఉంది. ఫిన్టెక్ కంపెనీ పేటీఎం షేర్స్ వచ్చేసరికి 6% దాకా పడిపోవడం అనేది జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే జెఫరీస్ అనే సంస్థ ఈ కంపెనీ ఇక
పెరుగుతుంది, పెద్దగా పెరగదు, అంటే మార్జినల్ అప్సైడ్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. పెద్దగా పెరగదన్నా పెరగదు అన్నా కానీ ఆల్మోస్ట్ ఒకటే కాబట్టి ఇన్వెస్టర్స్ సెంటిమెంట్ అనేది నెగిటివ్గా ఉంది, కొంతమంది సెల్ ఆఫ్ చేసినట్టు తెలుస్తుంది. అందుకని సెల్లింగ్ ప్రెషర్ వల్ల పేటీఎం స్టాక్ అనేది 6% దాకా డ్రాప్ అయింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు 6% to 7% అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అనేది జరిగింది నాగాలాండ్ గవర్నమెంట్తో. సో ప్రాబ్లీ వాళ్ళ దగ్గర నుంచి ప్రాజెక్ట్ వస్తుంది, అందుకని ఈ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎయిర్లైన్స్కి సంబంధించిన ఇండిగో షేర్స్ అనేది 4% దాకా పెరగడం అనేది జరిగింది. కొద్దిగా ప్రీవియస్గా చూసుకుంటే పడిపోయింది, బట్ ఎనీహౌ స్ట్రాంగ్గా రికవరీ అనేది జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ కంపెనీలో. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్ అవుట్లుక్ అనేది మంచి పాజిటివ్గా కనిపిస్తుంది, అందుకని ఇన్వెస్టర్స్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఐపీఓకి సంబంధించి గ్రాండ్ కాంటినెంట్ హోటల్స్ అనేది ఈరోజే ఓపెన్ అయింది. అండర్ సబ్స్క్రిప్షన్ కనిపిస్తుంది, 24న క్లోజ్ అవుతుంది. ఇది ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించింది. దీనికి మనం అప్లై చేసుకోవాలంటే 1,28,400 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ర్యాపిడ్ ఫ్లీట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది రేపు ఐపీఓకి రావడం అనేది జరుగుతుంది. దీనికి అప్లై చేయాలంటే 1,09,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. ఇక ఎనదరు ఎస్ఎంఈ కేటగిరీకి సంబంధించిన ఐపీఓ యాక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ రేపటి రోజున బిడ్డింగ్కి ఓపెన్ అవుతుంది. దీనికి అప్లై చేసుకోవాలంటే 1,06,800 రూపాయలు అనేది అవసరం అవుతుంది. అది ఫ్రెండ్స్, ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది చూద్దాం. ఈరోజు మొత్తం మీద 23,000 రౌండ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని అయితే సక్సెస్ఫుల్గా పైన క్లోజ్ చేశారు. నెక్స్ట్ వీక్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే పుట్ కాల్ రేషియో అనేది 1.26 అనేది చూపిస్తుంది. బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో 1.24 అనేది చూపిస్తుంది. ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది 1.38 అనేది చూపిస్తుంది. ఇది కూడా బుల్లిష్ సెంటిమెంట్ అనేది చూపిస్తుంది. ప్రీవియస్గా మనం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనేది చూస్తూ వస్తూ ఉన్నాం. చూడండి, ప్రతి లెవెల్ను కూడా బ్రేక్అవుట్ చేసుకుంటూ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ బుల్లిష్ మార్కెట్ అనమాట. ఓకే, సో ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, బ్రేక్అవుట్ అయింది. బట్ ఏంటంటే గ్యాప్ అప్తో వెళుతూ ఉంది, గ్యాప్ ఫిల్ చేయలేదు. ఈ రోజు ఏమైందంటే మళ్ళీ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది. రైజ్ అయిన తర్వాత ఒక మోస్తరుగా 23,200 దగ్గర కొద్ది కాల్స్ అయితే సెల్ చేశారు. ప్రస్తుతానికి మనం చూడాల్సింది ఏంటంటే 23,000 లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో 23,000 నుంచి 22,950, ఎందుకంటే గ్యాప్ ఉంది కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ సపోర్టు. ఆ లెవెల్ అనేది మనకు సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి మనం ఒకసారి అక్కడ చార్ట్ మీద చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకు బుల్లిష్గానే ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్గా ఉంది. 49,000 సిగ్నిఫికెంట్గా సపోర్ట్ అయితే ఉంది. ఎనీహౌ కొంతమంది ఏంటంటే 50,000 రౌండ్ నెంబర్ కాబట్టి కాలు పుట్టని సెల్ చేశారు. బట్ ఈరోజు మార్కెట్ 50,000ని ఒకసారి అయితే టచ్ చేసి అక్కడ నుంచి కూడా కొద్దిగా పుల్ బ్యాక్ అనేది జరిగింది. బట్ స్టిల్ ఫ్రెండ్స్ మనకి బుల్లిష్ సెంటిమెంటే కనిపిస్తుంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో 76,500 ఆల్మోస్ట్ ఆ లెవెల్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతూ ఉంది. ఎనీహౌ మనకి ఇమీడియట్గా 77,000 లెవెల్ అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇండియా విక్స్ అనేది మనం ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో పరిశీలన చేసినట్టయితే చూడండి, 15 కంటే తక్కువ, 13 కంటే తక్కువకి వచ్చేసింది. ఇప్పుడు 5.23% అనేది డ్రాప్ అయింది. ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతానికి స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియా విక్స్ అనేది తగ్గుతూ ఉందంటే కూడా కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఉండే అవకాశం ఉంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి ఏంటంటే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు. మనం చూసిన సమయానికి 253 పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ గత కొన్ని రోజులుగా కన్సాలిడేషన్లో ఉంది, బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే మళ్ళీ స్ట్రెంత్ అవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 61 పాయింట్ ఏదైతే ఉందో 23,100 ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. నెక్స్ట్ మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ 23,400. ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే రౌండ్ నెంబర్ 23,500. ఎనీహౌ వెరీ సిగ్నిఫికెంట్ కంబ్యాక్తో పైకి వస్తూ ఉంది, బుల్లిష్గా ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. స్ట్రక్చరల్గా మాట్లాడితే 50,600, రఫ్గా 50,500 మనం రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ చక్కగా ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది, అక్కడ నుంచి గ్యాప్ అప్ అయింది. సో అందరూ కూడా ఈ ట్రెండ్ లైన్ అనేది వాచ్ చేస్తున్నారు, ఎందుకంటే సడన్గా ఫోమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ అనేది అందరూ కూడా ఒకేసారి వచ్చేసరికి గ్యాప్ క్రియేట్ అయింది. ఎనీహౌ ప్రస్తుతం ఏంటంటే మనకి బ్యాక్ టు బ్యాక్ 2 days 3 days గ్రీన్ క్యాండిల్స్ అనేది క్లోజ్ అయినాయి. ప్రాబ్లీ 1-2 days ఏదైనా కన్సల్టేషన్ జరగవచ్చేమో, బట్ ఎనీహౌ ప్రస్తుతానికి అయితే మనకి ఎటువంటి రివర్స్ సంకేతాలు అయితే కనిపించట్లేదు. సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్లిష్గా ఉంది, యాజ్ పర్ ద ప్రైస్ యాక్షన్ అయితే బుల్లిష్గా కనిపిస్తుంది. సో చూద్దాం, ఓవర్ నైట్ ఎటువంటి బ్యాడ్ న్యూస్ అనేది లేకపోతే మార్కెట్ అనేది ఈ యొక్క మూమెంట్ అనేది కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంది. ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.